హాయ్ అండి, ఈరోజు అయితే నేను లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఏ విధంగా చేసుకున్నానో ఈరోజు నేను చూపిస్తాను. ఇది కూడా శారీ అండి. శారీని ఇలా కన్వర్ట్ చేసేస్తాను. లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా పైపింగ్ ఇచ్చాను. దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా పైపింగ్ ఇచ్చాను. హ్యాండ్స్కి అయితే ఇలా వెల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు కదా, ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను కూడా చిన్న పట్టీ టైప్లో పెట్టాను. ఇక్కడ ఓవర్లాక్ చేసుకొని ఇలా చేసుకోవాలి, కానీ నేను నా నార్మల్ మిషన్ మీదనే ఇలా చేసుకున్నాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా వేసుకోండి, ఇలా చాలా బాగుంటుంది. వెనకాల డబల్ షేప్ పెట్టేసి ఇలా చిన్నగానే ఇచ్చేసుకున్నా. హ్యాంగింగ్స్ అయితే ఇవి కూడా మళ్ళీ క్యూట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే శారీ మొత్తం ఇలా ఉంటుంది, కనిపిస్తలేదు కావచ్చు. చూడండి, కింద అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా మనం ఓవర్లాక్ చేసుకోవాలి పికో మీద, కానీ నేను నార్మల్ మిషన్ మీదనే ఇలా చేశాను. చాలా నీట్గా వచ్చింది, అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇది శారీకి కింద బార్డర్ ఉంటుంది కదా, దాన్ని నేను మొత్తం కట్ చేసేసుకొని ఇలా కింద ఇచ్చాను. భలే నీట్గా కనిపించింది. బాగుంటుందో అనుకున్నా, బట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం అసలు చాలా బాగుంది. చూడండి, వేసుకుంటే ఇలా ఉంది. అంతా ఇలా లేచిండే. హ్యాండ్స్ అయితే నాకు హ్యాండ్స్ ముందు ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, వెనకాలైతే ఇలా ఇలా చిన్నగా పెట్టేసుకున్నా. చిన్నగా లోపల లైనింగ్ అయితే నేను క్రేప్ వేసుకున్నాను. క్రేప్ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. మీరు కూడా కావాలంటే క్రేప్ వేసుకోండి.